నెక్స్ట్ వచ్చేసి పార్ట్ తీసుకుందాం. మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఒకటి వేసుకొని ఫ్రంట్ కూడా క్రాసింగ్ కదండి, మామూలుగా స్ట్రైట్గాని. ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ రెడ్ కొంచెం ఎక్కువనే ఉన్నాయండి. ఎల్లో వచ్చేసరికి చాలా తక్కువ పీస్ వచ్చిందనమాట. ఇక్కడ ఓపెన్ ఎప్పుడు కూడా నేను ఆపోజిట్లో వేసుకున్నాను, ఫోల్డింగ్ నేను కూర్చున్నప్పుడు. బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి, ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో వేసుకున్నాను. ఫ్రంట్ ఫోల్డింగ్ ఉన్నదేమో మనం ఎటైతే నించున్నామో అటు పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంత డ్రా చేసేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రిన్స్ కట్ కాబట్టి మనకి స్టిచ్చింగ్కి కొంచెం కావాలి, ఖర్చు ఎక్కువనే పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చుట్టూ కూడా డ్రా చేసేసాను. ఇక్కడ నెక్ వెనక పార్ట్ తీయక ముందుకే నెక్ చెక్ చేసుకోండి ఒకసారి. పైన స్టిచ్చింగ్కి వదిలిపెట్టేసుకోండి, 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా, అది వదిలిపెట్టేసుకొని కింద మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇలా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక స్క్వేర్గా గీసేసుకొని ఈ మధ్యలో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, 1 ఇంచ్ కాకపోతే ఒక 1/2 ఇంచ్ దగ్గర తీసుకోండి. రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇట్లా రౌండ్ గీసేసుకోండి ఫ్రంట్ నెక్. ఇక్కడ వచ్చేసి ఫ్రిన్స్ కట్కి ఏంటంటే మామూలు డీప్ నెక్కే తీసుకున్నారండి. అలానే ఉక్సులు పట్టి కాజా పట్టి కావాలని అడిగారనమాట మనకి కస్టమరు. ఉక్సులు పట్టి కాజా పట్టి పెట్టాలి, అలానే ఫ్రిన్స్ కట్ కూడా రావాలన్నమాట. ఇక్కడైతే స్క్వేర్గా గీసేసుకోండి, ఎందుకంటే మనకి ఫ్రిన్స్ కట్ కదా తెలియడం కోసం. ఇక్కడ వచ్చేసి లోత్ అయితే తీసుకుంటున్నాను. పైనుంచి కింద కొలుసుకోండి, ఒక 3/4 ఇంచ్ వరకు లోతు. వీళ్ళ నడుము వచ్చేసి 32 అండి, 32 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఎలాగో మనకి అటువైపు ఒక 1/2 ఇంచ్ ఉందండి ఎక్స్ట్రా. అదేంటంటే మనం మధ్యలో ఫ్రిన్స్ కట్ పట్టుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. ఇంకా అంతకని ఎక్కువ ఏం పట్టట్లేదు నేను. చూడండి, ఇక్కడ వాళ్ళ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వదులుకొని మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే 1/2 ఇంచ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా, అది వదిలిపెట్టుకొని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ నుంచి వాళ్ళ పెద్ద కుట్టు హైట్ ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసేసుకొని వాళ్ళ పెద్ద కుట్టు హైట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకున్నాను కదా పైనుంచి. ఇప్పుడు వచ్చేసి ఈ కుట్టు వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. కుట్టు వెడల్పు వచ్చేసి మనకి 2 ఇంచెస్ అండి వాళ్ళకి. ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ కలుపుకున్నాను. అది మడత మీద కొలిసాం కదా మనం, అందుకనేసి 2 ఇంచెస్ వచ్చి. మడత మీద ఏంటంటే 1 ఇంచ్ వస్తుంది, మనం ఇటు అటు కూడా పెట్టుకుంటే 2 ఇంచెస్ సరిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం వరకు పైన గీత గీసుకొని ఇలా స్కేల్ తోటి, ఆర్మ్ స్కేల్ ఉంది కదా దీంతో ఇలా కొంచెం క్రాస్గా రానిచ్చేసేయండి. షేప్ అనేది తిరగాలి అనమాట. ఇక్కడ కొంచెం నేను చేతితో కూడా మళ్ళీ తిప్పుతున్నాను. ఇలా వచ్చేసి ఇంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మన నార్మల్గా శంఖలో డాట్ వేస్తాం కదండి, అక్కడి నుంచి ఇందులో కలిపేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను కట్ చేయట్లేదండి, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. అలాగే ఈ 3 బ్లౌజులు కూడా నేను ఎలా కుట్టాను అనేది కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో, చూడండి మీకు ఎట్లా కుట్టాను అనేది. ఇప్పుడు ఏంటంటే కట్ చేసేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ వేయట్లేదు కదండి, ఎంత పొడవుందో చూసుకొని ఇక్కడైతే ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసేసుకున్నాను. కొంచెం కర్వ్ షేప్లో ఇచ్చేసాను అనమాట. అటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను. ఇంకా మనకి మధ్యలో కుట్లకి సరిపోతుందండి, ఎక్కువ ఖర్చు ఉంది కాబట్టి. అటు అలాగా 1/2 ఇంచ్ వచ్చింది కాబట్టి మరీ ఎక్కువ లేకుండా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇంకా బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ మనం మార్కింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నార్మల్గానే ఉంది కాబట్టి నేను ఎక్కువ వెడల్పు తీసుకోవట్లేదు. అలానే నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కటింగ్ లేకుండా కూడా మనం
స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వీళ్ళకి కటింగ్ చేశానులేండి. అది ఎలా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు నేను. ఇక్కడైతే మార్క్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి కావాలన్నారు కాబట్టి మనకి ఓపెన్ వస్తుంది. అదే ప్రిన్స్ కట్కి ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ రాదు. మామూలుగా అయితే మనం ఫోల్డింగ్ వైపు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ వద్దు బ్యాక్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ 3 బ్లౌజులకి కూడా మార్కింగ్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి. ఇలా 3 బ్లౌజులు కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ అన్ని బ్లౌజులకి కూడా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను మీకు ఇందులోది. మనం 3 బ్లౌజులు కట్ చేసుకున్నాం కదా, అందులో ఒక బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్, అలానే ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా వస్తుందండి. వెనకాల వచ్చేసి పాట్ నెక్ అనమాట. ఇక్కడైతే నేను పైపింగ్ ముందే ఇన్విజిబుల్ పైపింగ్కి ఏంటంటే లైనింగ్ కుట్టేసుకోవాలండి. ఆల్రెడీ మనం పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోస్లో చూసాం కదా. మనం ఏదైతే కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో వాటిని క్రాస్గా కట్ చేసుకోవాలండి. ముక్కలు 1.5 వెడల్పు కట్ చేసుకొని క్రాస్గా దాని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని మనం థ్రెడ్ అయితే ఫస్ట్ కుట్టేసుకుంటాం కదా, ఆ రెడీ చేసుకున్న దాన్ని ఇలా మనం ఇప్పుడు నేను ఎలాగైతే కుట్టానో ఫస్ట్ లైనింగ్కి అలా మనమైతే కుట్టుకోవాలండి. స్ట్రైట్ పీసులు అయితే తీసుకోవద్దు, క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలా రౌండ్ నెక్లు తిరగాలంటే ఇక్కడ వచ్చేసి ముందు లైనింగ్ కుట్టేసుకున్నాం కదండి, దానిపైన మెయిన్ క్లాత్ వేసి కుట్టేసాము. మెయిన్ క్లాత్ ఏంటంటే రాంగ్ సైడ్ కుట్టుకోవాలండి. మనం ఇట్లా తిప్పినప్పుడు మంచిది అనేది పైకి వస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్న అక్కడక్కడ టాకాలు ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి ఇలా తిప్పినప్పుడు మనకి పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. లోపలే మీకు బయట కానీ కుట్లు కనపడవు అనమాట. దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారనమాట. దీన్ని ఇట్లా మీకు మళ్ళీ ఇంకొక అనుగుడు కుట్లాడి తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి పాదం మీకు నార్మల్ పాదంలో అనిపిస్తుంది కదా, అదేం లేదండి. ఇదేంటంటే మన పైపింగ్ పాదమే అనమాట. ఇటు సైడు అటు సైడు మనకి ఎటువైపు కావాలంటే అటువైపు కుట్టుకునే విధంగా ఉంటుంది అనమాట. ఈ పాదం పైపింగ్ పాదం అనమాట ఇది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఈ పాదం కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను మీకు. పైపింగ్ పాదం 2 సైడ్స్ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే ఇటు లెఫ్ట్ది రైట్ది అలా విడివిడిగా కొనుక్కుంటాం కదండి సింగిల్ పాదం, అలాంటి దాంట్లోనే ఇది మార్చుకోకుండా 2 సైడ్స్ ఉంటాయి అనమాట. ఇటు అటు కూడా కుట్టుకోవచ్చు మనం పైపింగ్. ఇక్కడ వచ్చేసి కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. దీని కటింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అంటే ఫస్టే కట్ చేసుకోకుండా ఇట్లా లైనింగ్ అతికేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉంటారు కొత్త వాళ్ళు అయితే. ఇలా చేయండి, మీకు ఎప్పుడన్నా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోకుండా స్టిచ్ వేసేసుకున్నా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే. ముందు కూడా కట్ చేసేసుకుంటే ఏంటంటే కొత్త వాళ్ళు కొంచెం ఎలా అతుక్కోవాలనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, ముందుకి వెనక్కి. కొత్త వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఇక్కడ కూడా వచ్చేసి పైపింగ్ అయితే వేస్తున్నానండి ఫ్రిన్స్ కట్కి. ఇక్కడ మధ్యలో వస్తుంది అనమాట. ఇటు సైడ్ కూడా సేమ్. ముందు ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టేసుకొని దీనిపైన ఆ పీసులు ఉన్నాయి కదా మనం పక్కన పెట్టుకుని అవి కుట్టేసుకుందాం. చూసుకోండి దేనికి దానికి ఇలా చంక రౌండ్ తెలుస్తుంది కదా మనకి కింద కట్ చేసుకునేది, అలా చూసుకొని ఈ రెండిట్ల మధ్యలో చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, 2 మధ్యలో సమానంగా పట్టుకొని మనకి కత్తిరితోటి అయితే చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో 2 కూడా కరెక్ట్గా కొలుసుకొని ఈ పైనుంచి అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇదిగోండి 1/2 ఇంచు మాత్రమే పట్టుకున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకు నీట్గా చూసారా ప్రిన్స్ కట్కి పైపింగ్ ఎలా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా వేసుకోవాలన్నమాట. ఎప్పుడన్నా మళ్ళీ పైపింగ్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి. ఇటు కూడా సేమ్ అటు ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో
ఇటు కూడా సేమ్ సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ సిజర్ ఘాట్లు చిన్న చిన్ని ఇక్కడి నుంచి కొలుసుకొని సేమ్ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. సింగిల్ స్టిచ్ కాకుండా, సింగిల్ ఏంటంటే మనం వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది కదా, ఒక కుట్టు ఉంటే ఊడిపోతుంది అనమాట. అందుకని డబల్ వేసుకోండి. ఇక్కడ లైన్ చేసుకోండి. ఎగుడు దిగుడు అనిపిస్తే స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి. ఇట్లా ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా నేను పైపింగే వేసేస్తున్నానండి. ఇది ఏంటంటే కూర పీస్ తీసుకున్నాను, అందుకనేసి స్ట్రైట్గా కుట్టి లోపలికి పెట్టేస్తున్నాను. కూర పీస్ కాకపోతే మీరు చివరిన చిన్న మడత వేసుకోవాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్ పెట్టలేదు, కానీ థ్రెడ్లానే వేసుకోవాలన్నమాట. థ్రెడ్ ఉన్నట్టుగానే పైపింగ్ సన్నగా వేసుకోండి. ఇక్కడ లోపల ఉన్నది ఎమింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిషన్ కుట్టైనా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాజా పట్టీ అయితే కుడుతున్నానండి. కాజా పట్టీ ఇలా కింద నుంచి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైన బయటికే ఉంచుకోండి. క్లాత్ ఎక్స్ట్రా పైన కూడా ఎక్కువ ఉంచుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పైపింగ్ వేసేసాం కదా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయడమే. ఈ పైనకి వచ్చేసరికి లోపల మడత పెట్టేసుకోండి. ఇక్కడ కూడా సమానంగా స్టిచ్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్. ఇక్కడ వచ్చేసి మనకి కాజాలు వస్తాయి అన్నమాట, కాజా పట్టీ కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టీ రైట్ సైడ్ వేస్తున్నాను. సేమ్ ఇంక మనం బ్లౌజు ఎట్లా నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటామో అట్లానేనండి. ఏమంటే దానికి పెద్ద కుట్టు, అలాగే మిడిల్ కుట్టు, అలా చంకలో నుంచి ఒక కుట్టు వస్తుంది. ఇంకా ఈ ప్రిన్స్ కట్కి ఏంటంటే ఒకటే కుట్టు. ఇలా కొంతమంది ఏంటంటే ఉక్సులు పట్టీ కాజా పట్టీ ఫ్రంట్ వద్దు బ్యాక్ పెట్టమంటారు. అలాంటి వాళ్ళకి ఎలాగ అడిగిన వాళ్ళకి అలా పెట్టేయాలండి. వీళ్ళు ఏంటంటే మాకు ఫ్రంట్ కావాలి కానీ ప్రిన్స్ కట్ కావాలన్నారనమాట. అందుకనేసి మనం ఇలా స్టిచ్ చేస్తున్నాము. ఇదిగోండి ఉక్సులు పట్టీ కాజా పట్టీ సమానంగా అయితే వచ్చేసింది. చేశాను, చూసారు కదా ఫ్రెండ్స్. ప్రిన్స్ కట్ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్, అలానే బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీరు కటింగ్ కూడా చూస్తే బాగా అర్థమవుతుంది. వీలైతే కటింగ్ వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. ఈ వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుంది అనమాట మీరు వేసే ఒక లైక్ వల్ల. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చంక దగ్గర కుట్టు ఇలా కలిసిపోవాలన్నమాట. హ్యాండ్ చుట్టూ కూడా కొన్నిసార్లు ఏంటంటే పైకి కిందకి అయితే ఉంటాయి. హ్యాండ్ అనేది ఇక్కడ నీట్గా అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.